హలో అండ్ వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. నా పేరు సత్య. భూమి అనేది ఒక బరువైన సెంటిమెంట్, బలమైన భావోద్వేగం. అరెకర ఉన్న సన్నకారుడైనా 100 ఎకరాలున్న భూస్వామైనా సరే నేల తల్లితో వాళ్లకుండే అటాచ్మెంటే వేరు. సగటు రైతు తన భూమిని ఆత్మగా భావిస్తాడు, దాంతో బంధుత్వం కలుపుకుంటాడు. తనది అనుకున్న భూమి మీద ఎవడొచ్చి చెయ్యి పెట్టినా సహించలేడు. ఓనర్షిప్ ప్రశ్నార్థకమైనప్పుడు భూమి మీద తనకుండే హక్కును లాక్కోవాలని చూస్తే తలడిల్లిపోతాడు, ఒక్కోసారి తిరగబడతాడు. భూ తగాదాల్లో సొంత కుటుంబాలనే కాదనుకున్న రక్త చరిత్రల్ని చాలానే చూసాం మనం. మరి అవతలోడొచ్చి మన భూమిని రోడ్డు మీదకు లాగితే ఊరుకుంటాడా? గత ఎన్నికల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో ఇదేగా జరిగింది. ఏకంగా ప్రభుత్వాల్ని మార్చేసింది ఈ భూ సెంటిమెంట్. ఏపీలో పాస్బుక్ మీద ముఖ్యమంత్రి ఫోటో ఉండడాన్ని రైతు ఎంత సీరియస్గా తీసుకున్నాడో ఓడిపోయిన పార్టీకి తర్వాత తెలిసొచ్చింది. తెలంగాణలో ధరణి వెబ్సైట్ మీద వ్యతిరేక ప్రచారం 10 ఏళ్లు అధికారంలో ఉన్న పార్టీని మట్టి కరిపించింది. ఇప్పుడు మళ్ళీ ఆ ధరణి చట్టాన్నే తవ్వితీసి మరో ఎన్నికలకు సై అంటోంది రూలింగ్ పార్టీ. ధరణి భూస్థాపితమైన దాదాపు 3 ఏళ్ల తర్వాత జరుగుతోన్న ఈ ల్యాండ్ మైనింగ్ దేనికోసం? ప్రభుత్వ అంతరార్థం ఏమై ఉంటుంది చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. భూమి గుండ్రంగా ఉండును, తన చుట్టూ తానే తిరుగును అన్నట్టుంది తెలంగాణలో పరిస్థితి. 12 ఏళ్లుగా రైతు భూమి చుట్టూనే చక్కర్లు కొడుతోంది రాజకీయం. 6 ఏళ్ల కిందట కేసీఆర్ జమానాలో అక్టోబర్లో అఫీషియల్గా జనంలోకి వచ్చిన ధరణి పోర్టల్ తర్వాత ప్రభుత్వం మారి వాళ్ళన్నట్టే బంగాళాఖాతంలో కలిసిపోయింది. దాని స్థానంలో భూభారతి పేరుతోటి కొత్త చట్టం వచ్చి చేరింది, స్పాన్సర్డ్ బై రేవంత్ సర్కార్. కానీ ఏడాది కిందట భూస్థాపితమైన ధరణి చట్టాన్ని మళ్లీ తవ్వి తీసి అక్రమాల నిగ్గు తేల్చాలని డిసైడ్ అయింది రేవంత్ సర్కార్. తెలంగాణలో తాజా భూకంపం పర్యవసానాలేమిటి? ఎన్ని లక్షల ఎకరాలకు ఓనర్షిప్ను తేలుస్తుంది? ఎవరెవరి కిందకి నీళ్ళు వస్తాయి? అపోజిషన్ పార్టీకి అయ్యే డ్యామేజ్ ఎంత? ధరణి ఏర్పడి ఆ పోర్టల్కి సంబంధించిన టెండర్ దగ్గర నుంచి ఎప్పటి భూభారతి వరకు పూర్తి విచారణ చేయటం కోసం స్పెషల్ ఎంక్వైరీ టీం SETని ఏర్పాటు చేయాలని రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. కేసీఆర్ మానస పుత్రిక ధరణికి కొత్తగా క్లైమాక్స్ రాసుకున్నట్టుంది రేవంత్ సర్కార్. ధరణి చట్టంపై స్పెషల్ ఎంక్వైరీకి టీం ఏర్పాటు చేసి అక్రమార్కులపై చర్యలు తీసుకుంటామని చేతికి బెత్తం అందుకుంది రేవంత్ ప్రభుత్వం. భూ రికార్డుల్ని తారుమారు చేసిన వాళ్లను, అక్రమ మ్యుటేషన్లకు పాల్పడిన వాళ్లను వదిలిపెట్టే ప్రసక్తే లేదని, అవసరమైతే మాజీ ఉన్నతాధికారులకు నోటీసులు ఇస్తామని హెచ్చరిస్తోంది. ధరణి అమలు టైంలో జరిగిన లావాదేవీలన్నీ రేవంత్ టేబుల్ మీదకి రాబోతున్నాయి. ధరణి పోర్టల్ కు సంబంధించి టెండర్ ప్రక్రియ నుంచి తర్వాత వచ్చిన అవినీతి ఆరోపణల దాకా అన్ని కార్నర్స్ లోకి దూరి లోతుగా విచారించబోతోంది స్పెషల్ ఎంక్వైరీ టీం SET. ఇది సిట్ కాదు, సెట్ అని నొక్కి చెబుతోంది ప్రభుత్వం. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ అంటే సైంటిఫిక్ అండ్ సిస్టమాటిక్ గా విచారించి నిజాల్ని రాబట్టి దానికి తగ్గ సాక్ష్యాల్ని సేకరించడం. స్పెషల్ ఎంక్వైరీ అంటే అనుమానాల్ని నివృత్తి చేయడానికి మాత్రమే జరిగే విచారణ. ధరణి మీద మాకు కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి, వాటి మూలాలు తెలుసుకోండి అనేది ప్రభుత్వం నుంచి సెట్కిచ్చిన ఆదేశం. లక్షలాది ఎకరాలు ప్రొబిటెడ్ చేసి ప్రొవిషన్ చేసిన వాటిని వారికి నచ్చిన వారికి రిలీజ్ చేస్తున్నారనే ఆరోపణలతో సహా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా ఏమేమి ఈ ధరణి పోర్టల్లో జరిగాయి, ధరణి పోర్టల్ ని NICకి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఏం జరిగాయి, దీని బ్యాక్ ఎండ్ లో ఎవరెవరున్నారు, ఎక్కడెక్కడ ఏమేమి జరిగింది అనేది పూర్తి విచారణ కోసం SETని స్పెషల్ ఎంక్వైరీ టీంని ఏర్పాటు చేయటం జరిగింది. ధరణితో లక్షలాది మంది ఇబ్బంది పడ్డట్లు తమ దృష్టికి రావడంతోనే ధరణి స్థానంలో భూభారతి తీసుకొచ్చామంటోంది ప్రభుత్వం. కానీ ధరణితో వచ్చిన ఇబ్బందులేంటి అనే దానిపైనే ఇప్పటికీ ఒక స్పష్టత రాలేదు. అందుకే ధరణి బ్యాక్గ్రౌండ్ మీద 3 నెలలుగా నజర్ పెట్టింది రేవంత్ ప్రభుత్వం. IAS అధికారులు, సైబర్ క్రైమ్, IT, NIC ప్రతినిధులతో ఒక ఉన్నత స్థాయి కమిటీతో అంతర్గతంగా విచారణ చేయించి నివేదిక తెప్పించుకుంది. అనేక షాకింగ్ విషయాల్ని బయటపెట్టింది ఈ రిపోర్ట్.
మామూలుగా అయితే భూమిపై హక్కులు మారాలంటే యజమాని బయోమెట్రిక్, ఆధార్, మొబైల్ ఓటీపీ తప్పనిసరి. కానీ ధరణి పోర్టల్లో ఉండే సాంకేతిక లొసుగులను ఆసరాగా చేసుకొని ప్రత్యేక సాఫ్ట్వేర్ల సాయంతో సెక్యూరిటీ సిస్టమ్స్ అన్నింటినీ బైపాస్ చేసినట్లు ప్రాథమికంగా తేలింది. అమ్మేవారు లేకుండానే ఓటీపీ, వేలిముద్రలతో పని లేకుండానే రిజిస్ట్రేషన్లు పూర్తి చేశారా? విదేశాల్లో ఉన్న భూ యజమానులకు కనీస సమాచారం లేకుండానే వారి పేర్లను మార్చేశారా? గోస్ట్ ఐడీలను సృష్టించి లక్షల ఎకరాల రికార్డుల్ని తారుమారు చేశారా? సాఫ్ట్వేర్లో టైం క్లాక్ మార్చి పాత తేదీలతో దొడ్డిదారిన అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడ్డారా? అక్రమాల్లో కింది స్థాయి ఉద్యోగుల పాత్ర 5%, మిగతా 95% పెద్దల పాత్రే. బ్యాకెండ్ లో సూడో లాగిన్ల ద్వారానే భారీగా అక్రమాలు జరిగాయా? ప్రభుత్వ అసైన్డ్ దేవాదాయ 22A రిజిస్టర్ అయిన భూముల హక్కుల్ని మార్చేశారా? ప్రైవేట్ ఏజెన్సీలకు యాక్సెస్ ఇచ్చి మరీ భూమి హక్కుల్ని కబ్జా చేశారా? అన్ని వేటికవే బలమైన సందేహాలు. మొత్తం 8 లక్షల లావాదేవీలకు సంబంధించి ఆడిట్ పూర్తయితే అందులో 22,000 రిజిస్ట్రేషన్లలో తేడాలున్నట్లు చెబుతోంది నివేదిక. దాదాపు 10,000 ఎకరాలకు పైగా పట్టా, ప్రభుత్వ భూముల హక్కులు దారి మళ్లినట్లు తెలుస్తోంది. ఇంతకంటే షాకింగ్ ఏంటంటే ధరణి పాత కోడ్తోనే ఇప్పుడున్న భూభారతి పోర్టల్ కూడా నడుస్తోంది గనుక ఆ కోడ్ లో లూప్ హోల్స్ ను వాడి ఇప్పుడు కూడా డేటా హ్యాకింగ్ జరుగుతోందట. అందుకే మొత్తం వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకొని విజిలెన్స్ టీమ్ తో కానీ, సిట్ తో కానీ లోతుగా దర్యాప్తు చేయాలని డిసైడ్ అయింది. ఈ విషయమై 10 రోజుల కిందటే ఒక నిర్ణయానికొచ్చింది రెవెన్యూ శాఖ. కానీ ఇప్పుడు ఎస్సీటీతోనే సరిపెట్టుకుంది. సందేహాలపై మరికొంత క్లారిటీ తెచ్చుకొని ఆ తర్వాతే యాక్షన్ పార్ట్ మొదలవుతుంది. ఇప్పటికిప్పుడైతే సర్వర్ల లాగ్ డేటా, ఐపీ అడ్రస్లు, డిజిటల్ సిగ్నేచర్లు పరిశీలించి సాంకేతిక ఆధారాలు సేకరించి డొంక కదిలించే డ్యూటీ తీసుకుంది ఎస్ఈటీ. కీలక వ్యక్తుల పేర్లు వెలుగులోకి రాగానే కఠిన చర్యలు తీసుకోవాలన్నది సర్కార్ ఆలోచన. నీ భూమి మీద నీకే అధికారం, నీ రికార్డుని టచ్ చేసే హక్కు భూమి మీద మరెవ్వరికీ ఉండదు, ఉండబోదు. ఇది రైతులకు ప్రభుత్వాలు ఇవ్వాల్సిన భరోసా. అందుకే భూములకు సంబంధించి సర్వకాల సర్వావస్థలకు చెక్ పెట్టాలి. వ్యవసాయ భూముల్ని డిజిటలైజేషన్ చేయాలి. ఈ 2 లక్ష్యాలతోటి ధరణి పోర్టల్ని డిజైన్ చేసింది కేసీఆర్ ప్రభుత్వం. ఆ తర్వాత ఓడలు బండ్లయ్యి, బండ్లు ఓడలయ్యి ప్రభుత్వం మారడంతో గత పాలకులు భయపడినట్టు ధరణి పోర్టల్ నిజంగానే బంగాళాఖాతంలో కలిసిపోయింది. సర్కార్ వారి భూ హక్కు చట్టం అడ్డంగా నేలమట్టమైపోయింది. దాని స్థానంలో కొత్తగా వచ్చింది భూభారతి చట్టం. కానీ 2 భూ చట్టాలకు మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. ఇప్పటికీ జరుగుతోంది కూడా. 2020 అక్టోబర్ 29 మేడ్చల్ జిల్లా ముదుచింతలపల్లి తహసీల్దార్ కార్యాలయంలో కేసీఆర్ చేతుల మీదుగా జాతికి అంకితమైంది ధరణి పోర్టల్. తెలంగాణ మొత్తం భూభాగం 2,75,00,000 ఎకరాలైతే అందులో 1,56,00,000 ఎకరాలు ధరణి వెబ్సైట్ లో రిజిస్టర్ అయింది. దాన్ని కదిలించే అధికారం ఎవ్వరికీ లేకుండా చర్యలు తీసుకున్నామంటోంది బీఆర్ఎస్. ధాన్యం కొనుగోలు సమయంలో కానీ, నష్టపరిహారం సమయంలో కానీ డబ్బులు నేరుగా మీ ఖాతాల్లోకే వస్తాయని, ధరణిలో నమోదు కాకపోతే రైతు బంధు పైసలు రానే రావని పదే పదే చెప్పి ధరణి పోర్టల్ ని సూపర్ పాపులర్ స్కీమ్ గా మార్చేసింది కేసీఆర్ సర్కార్. కానీ నిర్వహణ లోపాలు, అవకతవకలు, కొందరి చేతివాటం అన్నీ కలిపి ధరణి చట్టాన్ని వివాదాస్పదంగా మార్చేశాయి. నా భూమి రోడ్డుకు హైవేకి పోయింది. నా డబ్బులు నాకు ఇచ్చారు. భూమిని తీసిపోయి నాకు ఒక 20 సంవత్సరాల క్రితం అమ్మిన ఆయనకి ఆ భూమిని, ఆయన ఇక్కడ లేనే లేడు, లండన్లో ఉండు, ఎన్ఆర్ఐ, ఆయనకు భూమిని ఎక్కించారు. ఆయన అసలు నాకు సంబంధం లేదు, నేను అప్లై చేయలేదు, నాకెట్లా ఎక్కించారని ఆయన చెప్తారు. ఆనాడు ప్రవేశపెట్టిన ధరణి అనే ఒక యాప్ ఈ ప్రాంత ప్రజలకు, రైతులకు ఒక పీడకలగా మారి ఒక తహసీల్దార్ మీదనే పెట్రోల్ పోసి తగలబెట్టే పరిస్థితి. ఒకటో రెండో సమస్యలు ఉంటే ఉండొచ్చు. ఎంఆర్ఓనో స్థానిక ఎమ్మెల్యేనో కలిసి కూర్చొని మాట్లాడి పరిష్కరించుకుంటే పాయే. దానికే ఎందుకింత రాద్ధాంతం అనే మాటలతో ధరణి సమస్యాత్మకమే అని ఒప్పుకున్నట్టయింది గత ప్రభుత్వం.
దాన్నే ఆసరాగా చేసుకొని ధరణికి ప్రత్యామ్నాయం పేరుతో భూపారతితో పొలిటికల్ అడ్వాంటేజ్ పొందింది కాంగ్రెస్ పార్టీ. అధికారంలోకి వచ్చి రాగానే కోదండరెడ్డి నేతృత్వంలో కమిటీ వేసి ధరణిలో లొసుగుల్ని పసిగట్టి కొత్త చట్టం రూపకల్పనకు నడుం కట్టింది రేవంత్ సర్కార్. ఒకటో రెండో కాదు, ధరణి పోర్టల్ నిండా బొక్కలేనన్న క్లారిటీకి రావడానికి ఎన్నో రోజులు పట్టలేదు కోదండరెడ్డి కమిటీకి. ధరణి మీద కంప్లైంట్ బాక్స్ ఓపెన్ చేస్తే ఏకంగా 99,752 ఫిర్యాదులు వచ్చి పడ్డాయి. వాటిలో 89,556 మాత్రమే ఆఫ్లైన్ లో పరిష్కారమయ్యాయి. మిగతావన్నీ సమస్యలుగానే మిగిలిపోయాయి. వీటన్నింటికీ ఏకైక పరిష్కారం భూపారతి చట్టమేనని దాన్ని అమల్లో పెట్టేసింది రేవంత్ ప్రభుత్వం. భూభారతి పోర్టల్ కు స్వాగతం, సుస్వాగతం. ధరణితో నానా ఇబ్బందులు పడి పరిష్కారం కోసం ఎదురు చూస్తున్న రైతులకు ఆశాకిరణంగా కనిపించింది భూభారతి పోర్టల్. కానీ పేరు మారిస్తే సరిపోదు, తీరు కూడా మారాలని భూభారతి మీద బోలెడన్ని అభ్యంతరాలొచ్చాయి. అందుకే రైతు సదస్సులు ఏర్పాటు చేసి అవగాహన కల్పించి ఆ తర్వాతే పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ధరణి వల్ల ఏంటంటే ఇలా రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఏంటంటే పాస్బుక్ వచ్చే అవకాశం ధరణిలు ఉన్నాయి. ఎవరికి మొటేషన్ కోసం మస్కా కొట్టే అవసరం లేదు. నంబర్ ఒకటి ఉన్నది, గ్రామాలలో పొజిషన్ ఒకటి ఉంటుంది. ఆ పొజిషన్ ఉన్న తాడ నంబర్ ఉండదు, నంబర్ ఉన్న తాడ పొజిషన్ ఉండదు. కాబట్టి భూభారత్లో లొసుకులు మొదలు లెక్క పెట్టండి. ధరణిలో ఏం తప్పులు జరుగుతున్నాయి, ఏం ఇవాళ ధరణి తీసుకొని పోతున్నామంటే వేలి ముద్ర వేసే తప్ప వాటి భూమి ఇంకోని పోయేందుకు వీల్లేదు. మరి భూభారత్లో అటువంటి సిస్టమ్ ఉందా లేదా? 33 మాడ్యూల్స్ తో క్లిష్టతరంగా కనిపించింది ధరణి వెబ్సైట్. భూపారతి మాత్రం 6 మాడ్యూల్స్ తో తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో అందరికీ అర్థమయ్యేలా యూజర్ ఫ్రెండ్లీగా ఉందనేది భూపారతికొచ్చిన మొట్టమొదటి కాంప్లిమెంట్. రికార్డుల్ని మార్చి మోసపూరితంగా పొందిన భూమి హక్కులు ఉన్న పళంగా రద్దయిపోతాయి. ధరణి చట్టంతో అటకెక్కిన గ్రామ రెవెన్యూ రికార్డుల కోసం భూపారతిలో ప్రత్యేకంగా సెక్షనే ఉంది. భూ వివాదాల్లో ఎస్సీలు, ఎస్టీలు, మహిళలకు భూపారతి ద్వారా ఉచిత న్యాయ సహాయం అందించే సౌకర్యం ఉంది. అభ్యంతరాలుంటే పై అధికారులకు అప్పీల్ చేసుకునే వ్యవస్థ ధరణి చట్టంలో లేదు. బాధితులు నేరుగా కోర్టుకెళ్లాల్సిందే. చాలా మందిని ఇబ్బంది పెట్టిన ఈ లోపాన్ని కూడా సరిదిద్దింది భూపారతి. కోట్ల చుట్టూ తిరిగే తంట దాదాపుగా లేనట్లే. సో ధరణి వర్సెస్ భూభారతి ఇలా పోలిక పెడితే దేనికదే పోటీ. లూప్ హోల్స్ విషయంలోనే తేడా. అక్రమార్కుల చేతులకు కావాల్సింది ఈ లూప్ హోల్సేగా. మేడ్చల్ జిల్లా రావెల్కోల్లో 4 పార్సిళ్లలో ఒక చోట 16 ఎకరాల విలువైన భూములకు సడన్గా ఓనర్ మారిపోయాడు. నగర కర్నూలు జిల్లా అచ్చంపేట పరిధిలోని హాజీపూర్లో నిషేధిత జాబితాలో ఉండే 1.18 ఎకరాల అసైన్డ్ భూమికి కొత్త యజమాని పుట్టుకొచ్చాడు. సిద్దిపేటలోని కుకునూరుపల్లి, జయశంకర్ భూపాలపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో కమర్షియల్ హాట్ ఏరియాల్ని ఎంపిక చేసుకుని పెద్ద ఎత్తున దొడ్డిదారి రిజిస్ట్రేషన్లు జరిగినట్టుగా ప్రభుత్వం దగ్గర సందేహాలున్నాయి. కానీ వీటన్నిటి వెనుక ఎవరున్నట్టు? కింది స్థాయి రెవెన్యూ అధికారులేనా, లేక పెద్ద పెద్ద రాజకీయ గద్దలమైనా ఉన్నాయా? తేల్చేద్దాం రాని కన్నెగరేస్తోంది కాంగ్రెస్ పార్టీ. ధరణి అక్రమాల తవ్వితీత పేరుతోటి రూలింగ్ పార్టీ కొత్త మందు పాతర్లను బయటకు తీయడంతో తెలంగాణలో కొత్తగా మొదలైంది పొలిటికల్ దంగల్. వచ్చే ఎన్నికల దాకా దీన్ని కంటిన్యూ చేసే మూడ్లో ఉంది కాంగ్రెస్ పార్టీ. ఆ ధరణి ద్వారా రాష్ట్రంలో ఉన్న భూముల ఆసాములకి ఒక అభద్రతని వారు అధికారంలో ఉన్న నాడే కల్పించారు. ధరణిలో అక్రమాలు నిగ్గు తేల్చాల్సిందే అని కాంగ్రెస్, బీజేపీ గతం నుంచి చెబుతూ వస్తున్నాయి. ఇప్పుడైతే ఆ సౌండ్ బాగా పెంచేశాయి. హైదరాబాద్ లో కూడా భూములు అన్యాక్రాంతమయ్యాయంటూ సీరియస్ అలిగేషన్లు చేసింది కమలదండు. చాలా దుర్మార్గంగా ధరణి పేరుతో వ్యవహరిస్తా ఉన్నారు. రాత్రి సమయాలలో ఈ భూములను క్రయ విక్రయాలు చేస్తా ఉన్నారు. ఎవరైతే క్రయ విక్రయాలు చేశారో వాళ్ళే మరి అధికారులను పట్టుకుని తెల్లవారేసరికి ఆ భూములను ప్రొవిషన్ ల్యాండ్స్ కింద మళ్ళీ మారుస్తా ఉన్నారు. ధరణి పోర్టల్ లాకింగ్, అన్లాకింగ్ ప్రగతి భవన్ లో ఉందా? ఏ అధికారి చేతిలో ఉంది? ధరణిలో పకడ్బందీగా హక్కులు కల్పించాం, భద్రత పెంచామని మొదటి నుంచి గట్టి కౌంటర్లు ఇస్తూ వస్తోంది బీఆర్ఎస్.
మీరు తెచ్చిన భూభారతిలోనే అక్రమాలున్నాయి చూసుకోండి అని చురకలంటిస్తోంది. భూభారతి పోర్టల్లో ఇప్పటికే 10,000 కోట్ల కుంభకోణం జరిగిందని ఆధారాలు కూడా చూపిస్తోంది. భూముల అక్రమ బదలాయింపులపై విచారణ జరపాలని, బాధ్యత వహిస్తూ రెవెన్యూ మంత్రి పొంగులేటి రాజీనామా చేయాలని డిమాండ్లు కూడా వినిపిస్తోంది. ఇంట్లో ఎలకలు ఉన్నాయని ఇంటికి పొగబెట్టినట్టుంది కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి. ఇవాళ భూభారత్ అని తీసుకొచ్చారు. భూభారత్ తీసుకొచ్చిన 6 నెలల్లోనే అనేక అవకతవకలు జరిగినాయి. రైతులు ఎవరైతే రిజిస్ట్రేషన్దారులు ప్రభుత్వానికి చెల్లించేటువంటి డబ్బు ప్రక్కదారి మళ్ళింది అనేటువంటిది శాసనసభ వేదికగా ఇదే రెవెన్యూ మంత్రి, ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి శాసనసభ వేదికగా వాళ్ళు అంగీకరించి ఆ దోషుల మీద చర్య తీసుకుంటామన్నారు. మరి దోషుల మీద ఈ రోజు వరకు ఏం చర్య తీసుకున్నారనేటువంటిది వాళ్ళు ఎక్కడ బయట పెట్టలేదు. కాబట్టి నేను అడుగుతున్నాను రెవెన్యూ మంత్రి గారు, నువ్వు రెవెన్యూ మంత్రిగా ఉన్నావు, ఈరోజు కొన్ని వేల ఎకరాల భూమిని ఈరోజు బ్లాక్ లిస్ట్లో పెట్టారు. ఈరోజు మరి ఆ భూములన్నీ ఏం చేయబోతున్నారు? మీరు మింగుతారా, లేకపోతే మీరు దాస్తారా, మీరు ఏ విధంగా దారి మళ్లిస్తారా ఆ భూములన్నింటినీ? దీని మీద ముందు ప్రభుత్వాన్ని శ్వేతపత్రం విడుదల చేయాలని నేను కోరుతా ఉన్నా. ధరణిలో అక్రమాలు సరే, భూభారతిలో జరిగే గోల్మాల్ మాటేంటి అని 2 చట్టాలని కలిపి తిడుతోంది కమలం పార్టీ. 2 ప్రభుత్వాల దోపిడీని కంబైన్డ్ గా విచారించాలన్నది బీజేపీ డిమాండ్. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో దాదాపు 2,500 కేసులు ఏదో ఫేక్ అకౌంట్లు బయటకు వచ్చాయి. దాని మీద దర్యాప్తు జరగాల్సి ఉంది. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం భూభారతి తీసుకొచ్చింది కదా, ధరణి తీసుకొచ్చి భూభారతి పెట్టారు. మళ్ళీ మీకు 2.5 సంవత్సరాలనే మీకు భూభారతి ఎప్పటి నుంచి అమలుపడుతుంది. ఇప్పటికే 1,300 ఫేక్ అకౌంట్ వచ్చినాయి. భూభారతి సంబంధించినటువంటి ఏదైతే విచారణ చేస్తారో దాంట్లో ధరణిలో చేస్తున్నారో దాంట్లో భూభారతిని కూడా విచారణ చేయించాలి. ధరణి ఏదైతే సిట్ చేస్తుందో ఈ భూభారతి సంబంధించిన దీంట్లో కూడా ఎవరైతే అధికారులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవాలి. ధరణి అమల్లో జరిగిన అక్రమాలపై క్రిమినల్ చర్యలకు సిద్ధమవుతూ లూప్ హోల్స్ వెలికి తీసే పనిలో ఉంది రేవంత్ సర్కార్. వేలి ముద్రలపై భూతద్దం పెట్టి ఫోరెన్సిక్ నిపుణులు ఇచ్చిన రిపోర్ట్ ఇప్పటికే ప్రభుత్వం చేతిలో ఉంది. దాని ఆధారంగానే స్పెషల్ ఎంక్వైరీ వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 18 లక్షల ఎకరాల యాజమాన్య హక్కులపై స్పష్టత లేదని, అనధికారిక మాడ్యూల్స్ ఉపయోగించి భూ రికార్డులు మార్చేశారని, అసైన్డ్ ఇనాం భూముల హక్కుల్ని దొడ్డిదారిన బదలాయించారని, హైదరాబాద్ చుట్టుపక్కల మరో 4 జిల్లాల్లోనే ఎక్కువగా గోల్మాల్ జరిగిందని కొట్టి చెబుతోంది ప్రభుత్వం. పైలట్ కింద 2 జిల్లాలు చేయటం జరిగింది, మెదక్, సిద్దిపేట. తదుపరి రాష్ట్ర వ్యాప్తంగా ఫోరెన్సిక్ ఆడిట్లో అనేక రకమైన అంశాలు, ఇతర ఆడిట్లలో అనేక రకమైన విషయాలు బయటకు వచ్చిన సందర్భంగా ఏదైతే ఆనాటి వెబ్సైట్ని కంటిన్యూషన్ ఈనాడు భూభారతిలో కూడా వాడుతున్నామో సేమ్ టీంతో కొన్ని అవకతవకలు భూభారతి వచ్చిన తర్వాత కూడా దాన్ని కంటిన్యూషన్ చేస్తున్నారనేది గౌరవ కొన్ని జిల్లా కలెక్టర్లు ఇచ్చిన పిటిషన్ల విషయంలో పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత దీన్ని నిన్న కేబినెట్ పూర్తి విచారణ కోసం ఎస్ఈటీని ఏర్పాటు చేయటం జరిగింది. సీసీఎల్ఏ కార్యాలయంలో 2 అధికారులతో పాటు కొందరు తహసీల్దార్లు, పోర్టల్ ఆపరేటర్లు, దళారుల హస్తమున్నట్లు ఆల్రెడీ తేలిపోయింది. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు కూడా. కలెక్టరేట్ల నుంచి కొందరికి నోటీసులు కూడా వెళ్లాయి. కానీ పాత్రదారులు కాదు, మాకు సూత్రధారులు కావాలి అని స్పెషల్ ఎంక్వైరీ టీంకి హుకుం జారీ చేయబోతోంది ప్రభుత్వం. విచారణ పూర్తయిన తర్వాత చర్యలు, విచారణలో తప్పకుండా నిజాలు నిర్ధారణ అయిన తర్వాత తప్పకుండా ఎంత పెద్దోళ్ళు ఉన్నా చర్యలు తప్పవు కదా. సెట్ వేశాం, 600 సెట్ చేస్తాం అని పట్టు మీద ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. 2 రోజుల్లో విధి విధానాలు కూడా రెడీ అవుతాయట. ధరణి బ్యాక్గ్రౌండ్లో మాస్టర్ మైండ్ని ముందుకు లాగుతాం అనేది టీం రేవంత్ కమిట్మెంట్. కానీ మీరు తెచ్చిన భూ చట్టం కిందన్న నలుపును కూడా జర చూసుకోండి బ్రో అని అపోజిషన్ నుంచి కౌంటర్లు పడుతున్నాయి. ఏదైతేనే వచ్చే ఎన్నికల కోసం కొత్త సరుకు సిద్ధమైనట్టు అన్ని పార్టీలకు అర్థమవుతోంది. ఇదే ఇవాల్టి బర్నింగ్ టాపిక్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.